వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు కూడా క్రమంగా అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం చూరగొంది. ముఖ్యంగా మహిళా సాధికారతపై దృష్టి సారించిన రేవంత్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు లాంటి చాలా పథకాలు అమలు చేస్తున్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో 1,00,000 మంది మహిళలతో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మహిళలను ఆహ్వానించారు. ఇక ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, ప్రారంభిస్తున్న పథకాల్లో, అమలు చేస్తున్న పథకాల్లో పూర్తి పారదర్శకత కనిపిస్తుంది. ఈ పథకాలన్నీ ప్రజలకు తెలపటంలో టీపీసీసీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున కష్టపడుతుంది. ప్రతి పథకం ప్రజలకు వివరించటంలో సోషల్ మీడియా సక్సెస్ అవుతుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సైతం ధీటుగా తిప్పికొడుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఎవరికి సమస్య వచ్చినా సోషల్ మీడియా ద్వారా చెబితే వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నారు. రేవంత్ పాలనపై స్పెషల్ సాంఘిక తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ జంగా శ్రీనివాస్ స్వయంగా రాసిన పాటను విడుదల చేశారు. మార్పుతోని తెలంగాణ వెలుగుతున్నది, దొరల పాలన నుండి విముక్తైనది, రేవంత్ అన్న పరిపాలన సాగుతున్నది, ప్రజల పక్షమై ముందుకు కదులుతున్నది అంటూ సాగే పాట ప్రస్తుతం కాంగ్రెస్ హ్యాండిల్స్ లో వైరల్ అవుతుంది. ఈ పాటలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చక్కగా వివరించారు. లిరిక్స్ అద్భుతం అంటూ ఇటు సామాన్య ప్రజలు, అటు పార్టీ కార్యకర్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాట సీఎం రేవంత్ అభిమానులను న్యూ ఇయర్ ను సంక్రాంతి ముందే తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ప్రత్యేకంగా స్వరపరిచిన ఈ గీతం అద్భుతంగా ఉందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా టీపీసీసీ సోషల్ మీడియా సెక్రటరీ జంగా శ్రీనివాస్ ను అభినందించారు. ఇక గత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఎలాంటి అణచివేతకు గురైందో గుర్తు చేశారు.